హలో అందరికీ ఈరోజు మీకు సింపుల్ లంచ్ మెన్యూలో ఒక రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే వెజిటేబుల్ సాంబార్ అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి వెజిటేబుల్ సాంబార్. అది ఎలా చేశానో వీడియోలోకి రండి చూపిస్తాను. ముందుగా మనము ఒక కందిపప్పుని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకొని విజిల్ ఉడికించుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆల్ స్పైసెస్ కూడా అన్నీ వేసుకోవాలి. తర్వాత అవి మంచి దోరగా ఎర్రగా వచ్చిన తర్వాత వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత మన దగ్గర కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నిటిని కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోండి. అవన్నీ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కూడా మంచిగా కలుపుకోవాలి. బాగా ప్యాన్ మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని అవి కూడా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఎందుకంటే వెజిటేబుల్స్ కొంచెం సాఫ్ట్గా అవ్వాలి కాబట్టి మూత పెట్టుకొని కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అలాగా మగ్గించుకోవాలండి. కూరగాయలన్నిటి కూడా మంచిగా మగ్గిపోతాయండి. మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్నాం కదా ఇందాక కందిపప్పుని, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. గరిటెతో తిప్పుతూ మంచిగా కలుపుకోవాలండి. మసాలాలన్నింటినీ కూడా పీసెస్కి పట్టుకు మంచి ఆవిరిలోనే ఉడికిపోతుంది సాంబార్ అనేది. మంచిగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. ముందు వేసినాం కదా చూసి వేసుకోండి సాల్ట్ అనేది. ఇప్పుడు నేను చెక్ చేసి మళ్ళీ సాల్ట్ వేసుకొని కొంచెం మీకు ఇంకా ఏమైనా స్పైసీగా కావాలనుకుంటే ఏదైనా జీరా పౌడర్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. మంచిగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలన్నీ కూడా. తర్వాత మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సాంబార్ రెడీ అవుతుందండి. ఎంతో టేస్ట్ ఉన్న